అందరికీ నమస్కారం. మనకి మేషరాశి, ఈ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ మేషరాశి వారు అన్ని రకాలుగా బాగుంటారు. అన్ని రంగాల వారు, ఇటు వ్యవసాయదారులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వృత్తి ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నవారు కావచ్చు, ఇలా ఏ రంగాన్ని కనుక తీసుకున్నా కానీ అన్ని రంగాల వారికి ఈ మేషరాశి వారికి చాలా బాగుంటుంది. జనవరి మొత్తం కూడా, జనవరి నెలలో అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే వీరు తొందరపడవద్దు. తొందరపడకుండా కనుక ముందడుగు వేయాలి. నాకు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఇక నాకు ఈ నెల మొత్తం నా కంట్రోల్లోనే ఉంది అనే భావనకు పోకుండా కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తాం ఎంతైనా మంచిది. ఇక మేషరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వ్యవసాయదారులు, మనకి జనవరి నెలలోనే ఒక పంట కూడా వస్తుంది. కొన్ని చోట్ల 2 కార్లు పండుతాయి. అందులో ఒక కారు జనవరిలో వచ్చేది. కాబట్టి ఆ పంటని కాస్త జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే కొంత వర్ష సూచనలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త చేసుకుంటూ ఉన్నట్లయితే పంట మాత్రం అద్భుతంగా పండుతుంది. అందులో ఎటువంటి లోటు లేదు. కాకపోతే ఈ వర్షాన్ని సూచించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వర్షం నుంచి దాన్ని కాపాడుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకటి. రెండోది, ఏ పంట వేసినా సరే వాళ్ళు అనుకున్నట్లుగా పండి ఆ దిగుబడి కూడా చాలా బాగొస్తుంది. కాబట్టి ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఆందోళన పడవలసిన పండేది ఒక్క వర్షం విషయంలో తప్ప. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు కూడా కాస్త చదివినట్లుగా వాళ్ళ బుర్రల్లోకి ఎక్కడము, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా రాయడం కానీ, అంటే స్లిప్ టెస్టులు కానీ, ఇంకా ఏదైనా మెయిన్ ఎగ్జామ్స్ ఏమైనా వచ్చినా కానీ అటువంటివన్నీ కూడాను ప్రశాంతంగా రాయగలుగుతారు. కాకపోతే తెల్లవారుజామున చదువుకోవాలి. అలా చదవగలిగితే తప్పకుండా మంచి ర్యాంకుని, మంచి ఉన్నత స్థానంలో, చదువులో కూడా ఉన్నత స్థానాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే, ఈ రియల్ ఎస్టేట్ వారు కూడాను అన్ని రంగాలుగా బాగుంటుంది. కానీ తొందరపడుతూ ఉంటారు వీరు. ప్రతిదీ కూడాను ఎవరో చెప్పింది వినడము, అక్కడ స్థలం కొనటము, తర్వాత కాస్త ఇబ్బంది పడ్డా మళ్ళా దాన్ని నిలదొక్కుకోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు చెప్పుడు మాటలు వినకండి. అలా చెప్పుడు మాటలు విని తొందరపడి కనుక చేసినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఫలానా తోట బాగుంది అని చెప్తాను, మన అయ్యగారే, మన గురువు గారు బాగుంది అని చెప్పాడుగా, ఇంకా తిరుగులేదు అని చెప్పేసి మీరు తొందరపడకండి. ఎందుకంటే నాకు చెప్పేటి వాళ్ళు మంచిగా అక్కడ బాగుంటుంది, మాదైతే బాగుంది, ఇలా నాకు చెప్తారు. అదే విషయాన్ని నేను మీకు చెప్తాను. కానీ మీరు ఆ వృత్తిలో ఉంటున్నారు కాబట్టి దాని లోటుపాట్లు తెలుసుకోవాలి. నాకంత అవసరం ఉండదు కదా, తెలుసుకోవాల్సిన బాగుందంటే బాగుంది అంతవరకే. కానీ లోతుగా ఆలోచించాల్సింది ఎవరు? రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కదా. కాబట్టి అటువంటి చెప్పుడు మాటలు తొందరపడి వినండి. దాన్ని ఆలోచించి దాన్ని అన్ని రకాలుగా కూడాను పరిశీలించుకొని ఆ స్థలాన్ని కొనడం, అమ్మటం చేసుకోండి. ఆ విధంగా రియల్ ఎస్టేట్ వారు ఉన్నట్లయితే జనవరి నెల వాళ్ళకు బాగుండే అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ రంగానికి వచ్చినట్లయితే, రాజకీయ రంగం వారు కూడాను కొన్ని తొందరపాటు మాటల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అనవసరపు గొడవలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆయా రాజకీయ రంగంలో ఎవరున్నా సరే, చిన్న మన గ్రామ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే మన రాష్ట్రపతి వరకు కూడాను, అంటే చిన్న స్థాయి వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ రంగంలో పెద్ద స్థాయి వరకు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను తొందరపడి ఎదుటి వాళ్ళని, అంటే మన ప్రత్యర్థుడిని దూషించవద్దు. ఒకళ్ళని దూషించాలి అంటే 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడటం మంచిది. తద్వారా వాళ్ళ రాజకీయ రంగం కాస్త ఈ నెలలో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. లేదు అంటే అనవసరపు మాటలు పడి కొంత పరువు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజకీయ పరంగా ఆ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఇకపోతే వ్యాపారస్తులు, ఇది చిన్న వ్యాపారం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే పెద్ద వ్యాపారం వరకు కూడాను వ్యాపారస్తులు కూడా
కలిసి వస్తుంది, కానీ వీరికి మాత్రం అనుకున్నంతగా కలిసి రాదు. అంటే ఇప్పుడు రూపాయికి రూపాయి లాభం అని ఆశిస్తారు, కాకపోతే రూపాయికి అర్ధ రూపాయో పావులానో లాభం వస్తుందే తప్ప రూపాయికి రూపాయి లాభం రావటం అనేది కొంత కష్టతరంగా కనపడుతుంది. కానీ లాభం లేకుండా అయితే ఉండదు. కొంతమందికి ఏంటంటే పెట్టిన పెట్టుబడి వెళ్ళడము, అది కూడా వెళ్ళకపోవడం జరుగుతుంది. కానీ పెట్టిన పెట్టుబడి వెళ్ళటమే కాకుండా కొంతవరకు వీరు లాభాన్ని ఆర్జిస్తారే తప్ప ఊహించినంత లాభాన్ని పెద్దగా ఆర్జించరు. కాబట్టి ఆ యొక్క వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త మెలకువ వహించి చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని చేసుకోండే తప్ప అత్యాశకు పోవద్దు వ్యాపార రంగంలోకి వచ్చేస్తే. ఇలా ఏ రంగంలో లెక్క వేసుకున్నా వృత్తులు చేసేవారు, చేతి వృత్తుల వారికి మాత్రం కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి ఆలోచించుకోండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, లాభం వస్తుంది, కానీ శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చూసుకోండి. చేతి వృత్తుల వారు ఆ ఒక్క జాగ్రత్త కనుక పాటించినట్లయితే వీరికి కాస్త బాగుండే అవకాశం ఉంటుంది. వీరు దత్తాత్రేయుని, ఈ రాశి వారు దత్తాత్రేయుణ్ణి గనక పూజించినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉండండి. దగ్గరలో ఇప్పుడు మనకి బాబా గుడికి వెళ్తే దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఆ దత్తాత్రేయుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం, వీలుంటే అభిషేకాలు అర్చనలు చేయడం, మీకు తోచింది మీరు ఏది చేయగలిగితే అది ఆ దత్తాత్రేయుడికి చేయండి. వీలుంటే పారాయణాలు చేయండి, ప్రతి గురువారం ఉపవాసాలు ఉండగలిగితే ఉండండి. ఏది చేసినా సరే దత్తాత్రేయుడికి. కానీ దత్తాత్రేయుడిని ప్రతిరోజు దర్శించుకోండి. వీలు లేకపోతే కనీసం గురువారాలైనా సరే దర్శనం ఖచ్చితంగా చేయండి. మీరు ఎక్కడున్నారు ఏంటి తర్వాత సంగతి, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే దత్తాత్రేయ దర్శనం ఈ నెల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయుడి పారాయణాలు చేయడం వల్ల లాభం ఏందయ్యా అంటే గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. గురుబలం పెరగటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని కూడా పొందినట్లే. ఎందుకంటే దేవతలకి గురువు ఈయన. ఆ యొక్క గురుబలం పెరగాలి అంటే దత్తాత్రేయ నమస్కారాలు చేసుకోవాలి. లేదు అంటే మీరు ప్రతిరోజు దేవాలయానికి, శివాలయంకో లేకపోతే ఆంజనేయ స్వామి గుడికో ప్రతిరోజు వెళ్ళే ఆచారం ఉంది, అలా అలవాటు ఉంది మనకి అని అనుకుంటే అక్కడ నవగ్రహాల్లో గురుడు ఉంటాడు, గురుగ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి నమస్కారం చేసుకోండి. నవగ్రహాలన్నిటికీ నమస్కారం చేయడం మంచిది, కానీ ఇక్కడ గురువు మీకు ప్రాధాన్యత వహిస్తూ ఉంది. కాబట్టి ఆ గురుగ్రహానికి నమస్కారం చేసుకొని ఒక క్షణం ఆ గురుణ్ణి చూస్తూ కనుక ఒక క్షణం నిలబడగలిగినా చాలు, మనకి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడాను, ఈ రాశి వారందరూ కూడాను ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క గురుబలాన్ని పెంచుకోవటానికి తగిన మార్గాలను వేసుకుంటూ చక్కగా గురువుల్ని దర్శించుకుంటూ, పీఠాధిపతులు వస్తే పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళి పీఠాధిపతుల్ని దర్శించిన మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆ విధంగా చేస్తూ చక్కగా వారి వారి వృత్తి వ్యాపారాలలో హాయిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.